నీకు 23 ఇయర్స్ ఉండి జాబ్ ఉందా? అయితే ఈ రీల్ నీకోసమే. నీ ముందు రెండు దారులున్నాయి, ఒకటి సింహపు దారి, ఇంకొకటి పూల దారి. చిన్నప్పటి నుంచే మన పేరెంట్స్ మనకు బొమ్మ కార్లు ఇచ్చి మనకు కార్స్ అంటే ప్యాషన్ వచ్చేలా చేస్తారు. ఇంకేముంది, పెద్దయ్యాక ఇంకా మనకే కార్ కొనాలనిపిస్తా ఉంటది. ఫస్ట్ పూల దారి గురించి డిస్కస్ చేద్దాం. లెట్స్ సే నీకు నచ్చిన కారు 10 lakhs అనుకుందాం. 3 lakhs డౌన్ పేమెంట్ అండ్ రిమైనింగ్ 7 lakhs ఈఎంఐ వచ్చేసి 15,000. అదే మనీ నువ్వు గ్రోలో ఇన్వెస్ట్ చేసావు అనుకో, 5 years తర్వాత నీ దగ్గర 19 lakhs ఉంటాయి. అంటే 28 రీచ్ చేసరికి నీ దగ్గర 19 లక్షలు ఉంటాయి. సూపర్ కదా. నెక్స్ట్ సింహపు దారి. అదే 10 lakhs పెట్టి నువ్వు కారు కొంటే 23 years కే నువ్వు చిన్నప్పటి నుంచి కన్న కళ తీరిపోతుంది. అమ్మా నాన్నని తీసుకొని తిరుపతి పోవచ్చు, ఫ్రెండ్స్ వేసుకొని గోవా అండ్ కూర్గ్ ట్రిప్ లకు వెళ్ళొచ్చు, గర్ల్ ఫ్రెండ్ తో లాంగ్ డ్రైవ్స్ కి వెళ్ళొచ్చు. ఇవన్నీ ఆ ఏజ్ లో మీకు చాలా మెమరీస్ ఇస్తాయి ఫర్ రెస్ట్ ఆఫ్ యువర్ లైఫ్. ఇవన్నీ చేస్తే నీకు ఈఎంఐ అండ్ మెయింటెనెన్స్ బర్డెన్ అవుతుంది. అలా బర్డెన్ అవ్వకుండా ఉండాలంటే నీకు ప్రో టిప్ చెప్తా చూడు. ఈ జనరేషన్ లో ఎక్స్ట్రా ఇన్కమ్ తెచ్చుకోవడం చాలా ఈజీ. ఆన్లైన్ క్లాసెస్ చెప్పు, ఫ్రీలాన్సింగ్ ప్రాజెక్ట్స్ చెయ్యి. ఎప్పుడైనా ఊరికి వెళ్తున్నప్పుడు రైడ్ షేరింగ్ యాప్ లో నీ కార్ పెట్టు, కొత్త ఫ్రెండ్స్ అవుతారు అండ్ కొత్త సర్కిల్ కూడా క్రియేట్ అవుతుంది. ఎండ్ ఆఫ్ ద డే నేను చెప్పేది ఏంటంటే, ఈఎంఐని నీ ఎక్స్ట్రా ఇన్కమ్ తో లేపేసాయి. రెండు దారులు బెస్ట్ వేసే, నువ్వు ఏది చూస్ చేసుకుంటావు అనేది నీ ఇష్టం. ఇంతకీ నేనే దారిలో పోయేది అనుకుంటున్నారా? నాదంతా వేరే రహదారి.